ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 13వ తేదీ ఆదివారం రోజు రాత్రి 8:20 తర్వాత తులారాశిలో జన్మించిన జాతకులకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఒక్క ఫోన్ కాల్ మీ జీవితాన్నే మార్చివేస్తుంది. శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమురవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమురవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. మరి ఇంతకీ జూలై 13వ తేదీ ఆదివారం రాత్రి 8:20 తర్వాత తులారాశిలో జన్మించిన జాతకులకు ఎవరి నుంచి ఎక్కడి నుంచి ఫోన్ కాల్ వస్తుంది, ఆ ఫోన్ కాల్ మీ జీవితాన్ని ఏ విధంగా మారుస్తుంది అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశుల్లోకి సంచారం చేస్తుంది. జ్యోతిష శాస్త్రంలో మనం కనుక చూసుకున్నట్లయితే గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశులకు సంచారం చేస్తుంది. కాబట్టి జ్యోతిష శాస్త్రంలో శుక్రుడికి ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుంది. శుక్రుడిని లగ్జరీలకు అధిపతిగా చెబుతుంటారు. విలాసాలకు, లగ్జరీలకు అధిపతి అయిన శుక్రుడు రాబోయే రోజుల్లో అంటే ఈ యొక్క జూలై 13వ తేదీ నుంచి కూడా మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. విలాసాలకు, లగ్జరీలకు అధిపతి అయిన శుక్రుడు జూలై 3వ తేదీన మేషరాశిలోకి సంచారం చేయటం వలన తులారాశిలో జన్మించిన జాతకులకు అదృష్టాన్ని కలిగించడం జరుగుతుంది. శుక్రుడు తులారాశికి అధిపతిగా ఉంటాడు కాబట్టి ఈ యొక్క రాశి వారికి కలిసి రాబోతుంది. శుక్రుడు శారీరక ఆనందం, అలాగే వైవాహికమైనటువంటి ఆనందం, ఇటువంటి అంశాలను ఇస్తుంది. వివిధ రాశుల వారి జాతకాల్లో బలమైన స్థానంలో ఉన్నప్పుడు వారికి శుభ ఫలితాలను, బలహీనమైన స్థానంలో ఉన్నప్పుడు అశుభ ఫలితాలను ఇస్తాడు. అయితే మేషరాశిలో శుక్ర సంచారంతో ముఖ్యంగా ఈ యొక్క తులారాశిలో జన్మించిన జాతకులకు అదృష్టం కలిసి రాబోతుంది. మేషరాశిలో శుక్ర సంచారంతో తులారాశి జాతకులకు సానుకూలమైన ఫలితాలు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో లాభాలు వస్తాయి. వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉంటుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఉద్యోగాలు చేసేవారికి పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులకు మంచి సమయంగా చెప్పుకోవచ్చు. పోటీ పరీక్షలు రాసేవారికి కలిసి వస్తుంది. ఇక తులారాశిలో జన్మించిన జాతకులకు ఇక నుంచి అదృష్టం విపరీతంగా కలిసి రాబోతూ ఉంది. కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు. పై అధికారుల నుంచి సహకారాన్ని మీరు అందుకోబోతున్నారు. వేతనాలు పెరుగుతాయి. వ్యాపారాలు చేసేవారికి ఈ టైం ఎంతో లాభసాటిగా మారుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలన్నీ తొలగిపోతాయి. పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం వైపు మొగ్గు చూపుతారు. ఆలోచనలన్నీ కూడా అటువైపే సాగుతుంటాయి. జీవితంలో మీరు సంతృప్తిగా జీవిస్తారు. మీకు ఆర్థిక విషయాల్లో అదృష్టం బాగుంటుంది. వ్యాపార విషయాల్లోనూ పురోగతి ఉంటుంది. అదేవిధంగా తులారాశి జాతకులకు రాబోయే రోజుల్లో సంతోషం అనేది రెట్టింపు కాబోతుంది. ఈ టైంలో తులారాశి వారు ఏ పని చేసినా కూడా అదృష్టం కలిసి రాబోతుంది. సంపద పెరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క రాశిలో జన్మించిన జాతకులు మీకు ఈ యొక్క సమయంలో ఆర్థికంగా మీరు ఏదైతే ఇప్పుడు దాకా ఎంతైతే మీరు ఆర్థికంగా అన్ని రకాలుగా నష్టాన్ని అనుభవించారో ఈ సమయంలో ఎన్నో సమస్యలు మీరు ఇప్పటివరకు ఎన్నో సమస్యలు, బాధలు, కష్టాలు అన్ని రకాలుగా నష్టపోయిన మీకు ఇక నుంచి కూడా కలిసి రాబోతుంది. మీరు ఈ సమయంలో అదృష్ట జాతకులుగా మారబోతున్నారు. వృత్తిపరమైన ఆర్థిక విషయాల్లో మీకు కలిసి వస్తుంది. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తుంది. డబ్బుకు మీకు ఎలాంటి లోటు అనేది ఉండదు. అన్ని విధాలా ఈ సమయం మీకు బాగా కలిసి రాబోతుంది. ఇది తులారాశి వారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. వ్యక్తిగత, వృత్తిపరమైన వృద్ధి కలుగుతుంది. జీవితంలో ఆర్థిక లాభాలు వస్తాయి. వృత్తిపరమైన వృద్ధి సాధించేందుకు తులారాశి వారికి ఇది ఎంతో శుభ సమయం. ఈ టైంలో మీరు కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు. వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది. వీరికి పెళ్లితో పాటు అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. వచ్చిన డబ్బును పొదుపు చేయాలి. మంచి వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాలి. అందుకు పెద్దల సలహా, కుటుంబ సభ్యుల సలహా తీసుకోవాలి. ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేస్తారో తులారాశి వారు. అన్నదమ్ముల నుంచి మద్దతు లభిస్తుంది.
అలాగే అందరి నుంచి సహకారం పూర్తిగా స్థాయిలో మీకు అందడం జరుగుతుంది. అది మీ అదృష్టాన్ని నిజం చెప్పాలంటే మీకు అదృష్టాన్ని మరింత రెట్టింపు చేస్తుందన్నమాట. ఉద్యోగస్తులకు పదోన్నతి కనిపిస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు రాబోతున్నాయి. ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించే యోచనలో ఉంటారు తులారాశి వారు. ఇక కుటుంబ సభ్యులతో ఉన్న గొడవలన్నీ కూడా సద్దుమణుగుతాయి. రాబోయే రోజుల్లో ఈ రాశి వారి ఆదాయం భారీగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది. వేతనం కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు చాలా స్ట్రాంగ్గా బలపడతాయి. సంతోషకరమైన జీవితాన్ని చూస్తారో తులారాశి వారు. జీవితంలో మీకు ఆనందం అనేది వెల్లివిరుస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి కలుగుతుంది. ఎదుటివారితో మాట్లాడే విషయంలో మాట తీరు మార్చుకుంటే అది మీ జీవితానికి సానుకూల మార్పులను తెస్తుంది. ఇక గతంలో మొదలు నిలిచిపోయినటువంటి పెండింగ్ పనులు ఏవైతే ఉంటాయో ఆ యొక్క పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలోనే పూర్తవుతాయి. బంధాలన్నీ మెరుగుపడతాయి. అందరితో అన్యోన్యంగా ఉంటారు. ఆర్థిక సమస్యలకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు. దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. జీవిత భాగస్వామి వైపు నుంచి ఆస్తులు కలిసి వస్తాయి. మానవ సంబంధాల విషయంలో చాలా కలుపుకోలుగా ఉంటారు. డబ్బును భారీ మొత్తంలో పొందుతారు. ఏ పని తలపెట్టిన విజయాన్ని అందుకుంటారు తులారాశి వారు. అందుకు మీకు అదృష్టం తోడుంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఆకస్మిక ధన లాభం కనబడుతుంది. వచ్చిన డబ్బును పొదుపు చేసుకుంటేనే విజయవంతమైనట్లు లెక్క అని గుర్తుపెట్టుకొని తులారాశి వారు. భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వల్ల భవిష్యత్తులో ఊహించని రీతిలో లాభాలను అందుకుంటారు. మీరు ఏ పని తలపెట్టినా కూడా శుక్రుని సూర్యుని స్మరించుకోవాలి. గుర్తుపెట్టుకొని తులారాశి వారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. పెట్టుబడి పెట్టే ముందు పెద్దల సలహా, జీవిత భాగస్వామి సలహా తీసుకోవాలి. అప్పుడే వాటికి సార్థకత చేకూరుతుంది. లేదంటే నష్టపోయే ప్రమాదం అనేది ఉంటుంది. అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి. ఎకనామికల్ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ పొందుతారు తులారాశి వారు. ఈ రాష్ట్ర జాతకులు ఎవరైనా కనుక ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వారికి బదిలీలకు ఛాన్స్ ఉండొచ్చు. మీరు ప్రజెంట్ చేస్తున్న బిజినెస్ వ్యవహారాల్లో మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సమర్థులైన వ్యక్తి హెల్ప్తో అధికార ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైతే వ్యవహారాలు ఉంటాయో వాటికి సంబంధించిన వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. మీరు విదేశాల్లో చదువుకోవాలని లేదా అక్కడ జాబ్ చేయాలని లేదంటే బిజినెస్ చేయాలని థింక్ చేస్తుంటే ఆ విషయంలో అడుగులు ముందుకు పడితే మీకు మరింత కలిసి వస్తుంది. ఇకపోతే జూలై 13వ తేదీ ఆదివారం రాత్రి 8:20 తర్వాత తులారాశి వారికి ఒక ఫోన్ కాల్ వస్తుందండి. ఆ ఒక్క ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చేస్తుంది. అదేంటి అంటే గతంలో ఎవరైతే మీ దగ్గర అప్పుగా డబ్బులు తీసుకుని ఆ తర్వాత మీకు ఏ ఒక్క రూపాయి కూడా చెల్లించము అంటూ ఎవరైతే మీకు అంటే ఎటువంటి ప్రూఫ్స్ లేవు కాబట్టి మీ ముందు వారు ఆడింది ఆట పాడిందే పాటగా ఎవరైతే మీ ముందు డబ్బు తీసుకున్న వ్యక్తులు ఇవ్వము అని ముఖం మీద చెప్పిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి నుంచి మీకు ఖచ్చితంగా జూలై 13వ తేదీ ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఖచ్చితంగా ఫోన్ కాల్ వస్తుందండి. వారంతటి వారే ఒక ఫోన్ కాల్ చేసి మీకు ఏదైతే డబ్బు ఇవ్వాలో ఆ డబ్బు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ఆ ఒక్క ఫోన్ కాల్తో నిజంగా మీ జీవితం మారిపోతుంది. ఎందుకంటే ఆ డబ్బు చిన్న చిన్న డబ్బులేం కదండి, అవి లక్షల రూపాయల డబ్బు అనేది మీరు ఇవ్వటం వల్ల ఆ వ్యక్తులు మళ్ళీ ఏదైతే అనుకున్నారో ఒక డబ్బు తప్పు తీసుకోవడం అని ఆ వ్యక్తులు అంతటా వారే తెలుసుకుని ఈ సమయంలో వారు మీకు ఇవ్వాల్సిన డబ్బును ఆ ఫోన్ కాల్ ద్వారా చెప్పి వారు ఒక రోజు చెప్పి ఆ రోజుని ఖచ్చితంగా మీ చేతుల్లో పెట్టబోతున్నారు. మీ దగ్గర తీసుకున్న అమౌంట్ మొత్తం కూడా దాంతో నిజంగా మీ జీవితమే మారుతుంది. సో చూసారు కదా తులారాశి వారు జూలై 13వ తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది? నచ్చితే లైక్ చేయండి, తెలిసి మనకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.